బాహుబలిలో శివగామి పాత్రతో కోట్లాది మంది మనసులు దోచుకున్న నటి రమ్యకృష్ణ ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేస్తోంది. రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా పోలీస్ స్టేషన్ మే బూత్లో ఆమె కనిపించిన లుక్ చూసి నెటిజన్ల నోట మాట రావడం లేదట. చేతిలో సిగరెట్, బోల్డ్ ఎక్స్ప్రెషన్స్, డేరింగ్ కాస్ట్యూమ్, ఇంతవరకు రమ్యకృష్ణ నుంచి ఎవరూ ఊహించని లుక్ ఇది. ఒకప్పుడు శివగామిగా గౌరవంగా రాజమాతలా కనిపించిన రమ్యకృష్ణ ఇప్పుడు ఆర్జీవి కొత్త కాన్సెప్ట్ కి తగ్గట్లుగా పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. ఆర్జీవి తన ఎక్స్ లో ఈ ఫోటోస్ పోస్ట్ చేయగానే నెటిజన్లలో మిక్స్డ్ రియాక్షన్స్ మొదలయ్యాయి. కొందరు ఈ వయసులో కూడా ఇంత హాట్ లుక్ ఇచ్చారని పొగడగా, మరికొందరు ఇలా ఎందుకు మారిందని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఆర్జీవి తరహా సినిమాలు ఎప్పుడు వేరే యాంగిల్లోనే ఉంటాయి, అవును కదా? ఈసారి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. పోలీస్ స్టేషన్ మే బూత్ అనే టైటిల్ ని చూసి చాలా మందికి కుతూహలం పెరిగిపోయింది. రమ్యకృష్ణ ఈ రోల్ ద్వారా మరోసారి తన నటనతో సత్తా చాటబోతుంది అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ లుక్ చూసి మీరేమనుకుంటున్నారు? ఈ బోల్డ్ లుక్ రమ్యకృష్ణకి సరిపోయిందా, లేక ఇది ఓవర్ అని అనిపించిందా? కామెంట్స్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాహుబలిలో శివగామి పాత్రతో కోట్లాది మంది మనసులు దోచుకున్న నటి రమ్యకృష్ణ ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేస్తోంది. రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా పోలీస్ స్టేషన్ మే బూత్లో ఆమె కనిపించిన లుక్ చూసి నెటిజన్ల నోట మాట రావడం లేదట. చేతిలో సిగరెట్, బోల్డ్ ఎక్స్ప్రెషన్స్, డేరింగ్ కాస్ట్యూమ్, ఇంతవరకు రమ్యకృష్ణ నుంచి ఎవరూ ఊహించని లుక్ ఇది. ఒకప్పుడు శివగామిగా గౌరవంగా రాజమాతలా కనిపించిన రమ్యకృష్ణ ఇప్పుడు ఆర్జీవి కొత్త కాన్సెప్ట్ కి తగ్గట్లుగా పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. ఆర్జీవి తన ఎక్స్ లో ఈ ఫోటోస్ పోస్ట్ చేయగానే నెటిజన్లలో మిక్స్డ్ రియాక్షన్స్ మొదలయ్యాయి. కొందరు ఈ వయసులో కూడా ఇంత హాట్ లుక్ ఇచ్చారని పొగడగా, మరికొందరు ఇలా ఎందుకు మారిందని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఆర్జీవి తరహా సినిమాలు ఎప్పుడు వేరే యాంగిల్లోనే ఉంటాయి, అవును కదా? ఈసారి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. పోలీస్ స్టేషన్ మే బూత్ అనే టైటిల్ ని చూసి చాలా మందికి కుతూహలం పెరిగిపోయింది. రమ్యకృష్ణ ఈ రోల్ ద్వారా మరోసారి తన నటనతో సత్తా చాటబోతుంది అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ లుక్ చూసి మీరేమనుకుంటున్నారు? ఈ బోల్డ్ లుక్ రమ్యకృష్ణకి సరిపోయిందా, లేక ఇది ఓవర్ అని అనిపించిందా? కామెంట్స్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.